మన సహవాసము ఎవరితో? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చూడండి. వీరనగా ప్రారంభ సంఘంగా కూడుకున్నటువంటి క్రైస్తవులు. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును. మన పాఠం ఏంది? మన సహవాసం ఎవరితో? సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండాలి. ఎక్కడ కానీ తెగిపోకూడదు. ఎలా ఉండాలంటున్నాడు? ఎడతెగక అంటే కంటిన్యూ ఉండాలా. అవునా? ఆదివారం రొట్టె విరుచుట కంటిన్యూ ఉండాలా. ప్రార్థన చేయడం కంటిన్యూ ఉండాలా. సహవాసం కంటిన్యూగా ఉండాలా. కట్టయితే దేవుని రాజ్యంలో మనం కట్టయితాం. అవునా? ఎందుకు ఇక్కడ ఎడతెగక అని అన్నాడంటే, ఏమండి, మనకి ఏదైనా జబ్బు చేసింది అనుకోండి, డాక్టరు కోర్స్ అని పెడతాడు. వారం రోజుల, నెల రోజుల కోర్స్ పెడతాడు. అవునా? నాకు మొన్న జ్వరం వచ్చింది, డెంగ్యూ, ప్లేట్లెట్స్ అన్నీ పడిపోయాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక కోర్స్ రాశాను. ఏమండి, తగ్గినట్టే ఉంటుంది, కానీ ఆ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు పూర్తిగా తెలియదు అది తగ్గిందా లేదని. నాకు కొంచెం బలం రాగానే డాక్టర్ వద్దు, మందులు వద్దు, ఏమొద్దన్న అనుకోండి, మరలా బెడ్లోకి పోయి పడిపోతా. అవునా? డాక్టర్ ఎందుకు కోర్స్ రాసినాడు అంటే అది ఖచ్చితంగా మనం వాడాలి. అలాగే ఇక్కడ దేవుడు కూడా ఎడతెగక అంటే కంటిన్యూగా మీరు ఏదో ఫలానా విషయంలో ఉండాలి అంటున్నాడు. అది ప్రార్థన విషయం కానీ, రొట్టె విరిచే విషయంలో కానీ, సహవాసం. ఇప్పుడు మనం సహవాసం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ కంటిన్యూ లేకపోతే ఏమవుతుంది? దేవా క్షమించమని అడిగితే క్షమించే దేవుడు కదా, క్షమిస్తాడు కదా అని అనుకోవచ్చు. ఇప్పుడు పెద్ద ఆయన చెప్పాడు, ఏమాత్రము మొలాజు ఉండదు, క్షమించడు. ఎందుకంటే అది క్షమించరాని పాపం. కొన్ని ఉంటాయి క్షమించేటివి, ఓకే, దానిలో క్షమిస్తాడు. క్షమించరాని పాపానికి చేసి క్షమించు దేవా అంటే ఎలా క్షమిస్తాడు? కనుక క్షమించడు ప్రియమైన దేవుని వల్లరా. ఒకసారి ఈ సహవాసం అనే ఆ పదాన్ని మనం బైబిల్ నుంచి ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా దేవునితో సహవాసం చేసిన వాళ్ళు ఎవరు? భూమి మీద ఎవ్వరు లేరు. తొలినరులు ఆదాము హవ్వలు. ఏ పాఠం ఎత్తుకున్నా మొదట వాళ్ళకాడికి పోవాల్సిందే మనం. ఎందుకు? ఆది పురుషులు. అవునా? ఆది మానవులు. తెలివి తక్కువలు ఏం కాదు, వాళ్ళు మేధావులు. మన వాళ్ళు పాఠంలో ఏమండి ఆది మానవులు అంటే వాళ్ళకి ఏ పరిజ్ఞానం లేదని పాఠ్యపుస్తకాల్లో బోధిస్తారు. ఆది మానవులు ఏమండి తెలివి తక్కువలు ఏం కాదు, తెలివైన వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు కలిగించింది ఎవరు? దేవుడు. ఎలా కలిగించాడు? తన పోలిక చొప్పున తన స్వరూపమందు కలిగించాడండి. ఎందుకు తన పోలిక చొప్పున తన స్వరూపం అన్నప్పుడు వాళ్ళతో దేవుడు సహవాసం చేయాలనుకున్నాడు. ఆయనకు సహవాసం చేయడానికి వీళ్ళకంటే ముందు ఎవరు లేరండి? లేరా? ఉండారు. పరలోకంలో ప్రతిగానాలు చేస్తూ రాజాది మార్తాండ జయము 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 అని అరుస్తుంటే అవి ఏవి వినపడడం లేదంట. ఇదిగో భూమి మీద నా బిడ్డలు నా స్వరూపంలో కలుగజేసుకుంటున్నాను. వాళ్ళు కలుగజేసుకొని నా మాదిరే ఉండాలి. వాళ్ళు వేరే విధంగా ఉంటే చూడ్డానికి బాగుండదు. అవునా? ఎవరైనా మీ పిల్లలు మీ మాదిరి లేకుండా ఏమండి అంటే ఎలా ఫీల్ అవుతారు?
పిల్లలు పుట్టగానే ఆసుపత్రికి వెళ్తారు, అమ్మమ్మ వస్తుంది, అవునా? అక్కడ తండ్రి వస్తాడు, అక్కడ అమ్మ ఉంటుంది. ఒకడు ముక్కు చూస్తాడు, ఒకడు కాళ్ళు చూస్తాడు, అవునా? చూసి ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు? ఇది తాత ముక్కు, ఇది అవ్వ చెవులు, అవునా? అంటే మన పిల్లలు మన పోలికతో ఉన్నారని సంతోషపడుతున్నాం, అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. మరి దేవుడితో సహవాసం, ఏమండి, దేవుడు మనతో సహవాసం, ఆదాము అవ్వలతో సహవాసం చేయాలని కోరుకున్నప్పుడు ఏ రూపాన్ని చేసుకుంటాడు చెప్పండి? ఆయన రూపాన్నే చేసుకుంటాడు. ఆయన రూపాన్నే చేసుకున్నాడండి. చేసుకొని తోటలో దండిగా, ఏమండి, తినడానికి ఉండడానికి అన్నీ ఇచ్చేసాడండి. చూడండి, పిల్లలు పుట్టకముందే కొన్ని ఇళ్ళల్లో వచ్చేసింటాయి, ఉయ్యాలంట, అవునా, చెడ్డీలంట, బనీళ్ళంట, అవునా, వచ్చేసింటాయి. ఎందుకు? ప్రేమ. అలాగే దేవుడు ఆదాము అవ్వలను ఏదేల్లోకి రాకముందే మొత్తం అన్ని సిద్ధం ఏర్పాటు చేసేసాడండి, అవునా? నా కోసం బ్రతుకుతారు అని చెప్పేసి వాళ్ళను చేస్తే, ఏమండి, ప్రతి చల్లపూట దేవుడు వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళేవాడు, మాట్లాడడానిక సహవాసం చేసేదానికి పోయేవాడు. ఈరోజు మనం ప్రతి ఆదివారం సహవాసానికి వస్తాం, అవునా? సడన్గా రాలేదనుకోండి, ఏమనుకోవాలా? ఏదో సంథింగ్ జరిగింది అనుకుంటాం, అవునా? అది ఎవరికి ఉంటుంది అన్నప్పుడు, ఏమండి, ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ బాగా ఉంటారు, మనలో కూడా గ్రూపులు ఉంటాయి, అవునా? భోజనాలు పెట్టేటప్పుడు చూడండి, అందరు గిన్నెలు ఎత్తుకొని వస్తారు, ఏమండి, వరుసగా కూర్చుంటే సరిపోతాయి కదా, వరుసగా కూర్చోరు. ఆడ ముగ్గురు, ఆడ ఇద్దరు, ఆడ నలుగురు. ఎందుకు? వీళ్ళు ఒక బ్యాచ్, వాళ్ళొక బ్యాచ్, అవునా? ఏమండి, పంక్తిగా కూర్చొని మేమందరం ఒకటే అంటే ఎలాగుంటుంది? వివాహంలో ఒక పంక్తి పెడతారు. ఎందుకు? ఆడెవ్వరూ వేరు కాదు, అంతా బంధువులే, అంతా రక్త సంబంధంలోనే ఇంత ఏకత్వం ఉంటే, ఏమండి, ఐక్యత్వం ఉంటే మనలో ఎంత ఉండాలి? కానీ మనలో అట్లా ఉన్నది చూడండి. నేను గమనిస్తాను సెమినార్లో, ఏమండి, ఇక్కడ నలుగురు, అక్కడ ముగ్గురు, అక్కడక్కడ బ్యాచ్లు ఉంటారు. అంటే వాళ్ళు బాగా క్లోజ్గా ఉంటారనమాట. ఇక్కడ ఆదాము గారితో కూడా దేవుడు క్లోజ్కున్నాడు, సహవాసం చేయడానికి ప్రతి చల్లపూట వస్తున్నాడు. ఒకరోజు సడన్గా ఏదో జరిగింది. ఏం జరిగింది? ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం. చదవమా. ప్రతి చల్లపూట ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా దేవుని ఎదుటికి రాకుండా, ఏమండి, తోట చెట్ల మధ్యలో దాక్కుంటున్నారండి, అవునా? ఈరోజు మనకు ఆదివారము రొట్టె ద్రాక్షారసం తీసుకునేకి రావాలా, అలా కాదని బస్ స్టాండ్లో దాక్కున్నాం అనుకోండి, అవునా? అప్పుడు ఏమనుకోవాలా? వీళ్ళు కూడా దేవుని ఎదుట వచ్చి చల్లపూట పక్కనే కూర్చొని, ఏం తండ్రి నా కోసం ఇలా చేసావు, అలా చేసావు, బా నువ్వు నేను ఒకటే ఉన్నామని చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఒకరోజు రాగానే వీళ్ళు ఏమండి, ఆయన మొదటికి రావడానికి ఇష్టపడడం లేదు. ఏం జరిగి ఉంటుంది అన్నప్పుడు, ఏమండి, సాతానుగాడు వాళ్ళ మధ్యలోకి రావడం, లేనిపోని మాటలు చెప్పడం, అవి వినడము, అవునా? చూడండి, కంటిన్యూ చేయండి. ఏమండి, ఓకే. దేవుడైన యెహోవా ఆదామును పిలుస్తున్నాడు, ఎప్పటి వల్లే పిలుస్తున్నాడు. నీవు ఎక్కడున్నావు అని అడిగాడు. అందుకతడు నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది గనక భయపడి దాక్కుంటుని.
ఏమంటే ముందు ఫస్ట్ సారి వచ్చినప్పుడల్లా ఏమైనా బట్టలు వేసుకొని వచ్చినాడా? లేదే. అప్పుడు చెప్పని మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు ఆయన? అవునా? మధ్యలో ఎవరో వచ్చేసారు. అవునా? సంఘంలో చాలామంది ఏమండి ప్రారంభం నుంచి చివరి వరకు కొంతమంది కనపరారు. ఎందుకు కనపరారు అన్నప్పుడు, నీకు అక్కడికి పోతే ఏమొస్తుంది? అవునా? మా దగ్గరికి రా, నీకు ఒక పదవి ఇస్తాం, నీకు ఒక ఫలానది ఇస్తాం, ఫలానది ఇస్తాం, ఫలానది ఇస్తాను అంటే, అబ్బా ఇది గొప్ప సంఘం, దీనికే పోవాలా? అవునా? అంటే మధ్యలో ఏదో మాయ మాటలు చెప్తే ఉన్న నిజమైన సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. కన్న తండ్రి అయినట్టు దేవుడు ఏది తక్కువ చేయకుండా ఆదామును పెడితే ఆయన ముందుకు రావడానికి భయపడుతున్నాడు. పోగా నాకు బట్టలే ఉంటున్నాడు. ఏమంటే బట్టలు తీయించలేనంత చేతగానే దేవుడా? అవునా? మనమే మన పిల్లలు ఏదైనా బట్టలు అంటేనే మనం ఏం చేస్తాం? నాకు లేకపోయినా కూడా నా కొడుకుకి ఉండాలి, నా కూతురికి ఉండాలని ఆ చిన్న ఏమంటే ఆయుష్ కలిగినటువంటి మనమే ఇంత ఆలోచన చేసినప్పుడు దేవుడు చేయలేడా? వీళ్ళు సాతాను మాట విన్నారండి. ఆ మాటని విని ప్రియమైన దేవుని వల్లరా తప్పు అయిపోయింది మహాప్రభు అని ఒప్పుకోలేదు వాళ్ళు. ఒకరి మీద ఒకరు నెపములు ఏమండి వేసుకున్నారు. తోటలో నుంచి బయటికి గెంటి వేయబడ్డారు. ఇదంతా జరగడానికి కారణం ఏందన్నప్పుడు సహవాసము ఇక్కడ దెబ్బతినింది. అంటే మనకు కూడా సహవాసం అనేది దెబ్బతింటే మన పరిస్థితి కూడా ఎలా ఉంటుంది? మనము కూడా ఆ రోజు ఆదాము తోటలో నుంచి గెంటి వేయబడ్డాడు, మనము సంఘములో నుంచి గెంటి వేయబడదాం. సంఘం అనగా పరలోకానికి నిచ్చెన. పరలోకానికి నిచ్చెన ఎక్కడి నుంచి ఉంది అన్నప్పుడు సంఘములో నుంచి ఉంది ప్రియమైన దేవుని వల్ల. బయట ఉందనుకుంటారు చాలామంది, బయట లేదు. బయట నిచ్చెన నరకానికి ఉంటుంది. కనుక ఇక్కడ ఆదాము ఏమండి తప్పు చేసి తప్పును ఒప్పుకోలేదండి. సహవాసాన్ని దేవునితో సహవాసాన్ని ఆయన ఏం చేసుకున్నాడంటే ఎడబాటు కొని తెచ్చుకున్నాడు ఆయన. అలాగే తర్వాత కాలంలో ప్రియమైన దేవుని వలన అంటే బాప్తిసం తీసుకున్న దినాల్లో మనము ఒక మంచి మనసుతో కలిగి ఉంటాం. ఏమని? బాప్తిసం తీసుకున్నాం మనం కొత్తలో. వెళ్ళిపోయినారా మీరు? ఎక్కడ బాప్తిసం తీసుకునేది గుర్తు తెచ్చుకుంటారా? తీసుకున్నాం, నిన్న తీసుకున్నాం. మన పరిస్థితి ఈరోజు ఇంటికి వచ్చాం ఏమండి. అలాగే బజార్లో తిరుగుతున్నాం. ఎలా ఉంటాం తెలుసా? చూపు పక్కకు కూడా పోదు. ఇంట్లోకి వెళ్తే ఎవరైనా టీవీ పెట్టారనుకోండి, పొరపాటున ఆపు 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 అంటాం. అన్నామా? మనం కూడా అన్నాం. ఎందుకు? నేను బాప్తిసం తీసుకున్నాను, నా దేవుడు ఇది చేస్తే ఒప్పుకోడు, నా దేవుడి నుంచి సహవాసాన్ని నేను తొలగిపోతాను, నా దేవుని సహవాసంలోంచి తొలగిపోతాను, ఇవన్నీ చేశాను, ముందు చేసేసాను నేను, మరలా బాప్తిసం తీసుకున్నాక చేస్తే నా దేవుడు ఒప్పుకోడు అని పశ్చాత్తాపడతాం. అవునా? అలాగే ఆదాము అని అంటే సూపర్గా ఉన్నిందండి. మనకు సెమినార్లు ఉండేవి కావు, మీరు వచ్చేవాళ్ళు కాదు, వండుకునే పరిస్థితి లేదు. అవునా? హ్యాపీగా ఉండేది. ఇప్పుడు చూడు, అందరూ వండుకోవాలా, అందరూ కట్టుకోవాలా, అందరూ ఉతుక్కోవాలా, అందరూ కష్టపడాల్సిందే, చెమటూర్చి పని చేసి బ్రతకాల్సిందే. స్త్రీ అయితే గర్భవేదన పడాల్సిందే. ఏమంటే దేవునితో సహవాసం కోల్పోతే ఇలాగే ఉంటుంది ప్రియమైన దేవుని వల్ల. ఇక్కడ తర్వాత కాలంలో ఏమండి హానోకు గారు వస్తారండి. 5వ అధ్యాయంలో చూడండి, 5వ అధ్యాయము 22వ వచనం. హానోకు మెతూషెలను కలిగిన తర్వాత 300 ఏళ్ళు అంటండి, 300 ఏళ్ళు సహవాసం చేశాడంట దేవునితో. 300 ఏళ్ళు నడుచుచు దేవునితో సహవాసం చేస్తూ, అవునా, ఆయన ఏం చేశాడంటే కుమారులను కుమార్తెలను కంటున్నాడు. మొత్తం ఆయన ఎన్ని సంవత్సరాలు అంటే 365 సంవత్సరాలు బ్రతుకుతారు.
ఎవరు? నోవా గారు. అలాగే మెతుషెల ఉంటాడు, ఆయన ఎక్కువ సంవత్సరాలు బ్రతికారు, 965 సంవత్సరాలు. అవునా? 966, 969 సంవత్సరాలు. ఏమండి, ఇక్కడ హానోకు గారు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. దేవునితో నడవడం అంటే దేవునితో సహవాసము చేయడము. మన పాఠం అదే కదా, దేవునితో మన సహవాసం ఎవరితో? అవునా? మెతుషెల ఏమండి, హానోకు గారు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. దేవునితో నడిచారంటే చాలామంది ఆయన కాళ్ళల్లో కాళ్ళు పెట్టి నడిచాడు అనుకుంటారు. అవునా? పిల్లవాళ్ళను నడిపించేటప్పుడు ఎలా నడిపిస్తాం? ప్రారంభంలో వాడు దోగాడుతూ ఉంటాడు అని నడిపియాలి. వాడు నడిస్తే మనకు ఆనందం. ఎలా నడిపించాలనుకుంటారు? ఒక ఆమెను అడిగిన, ఇట్టే ఏమ్మా పిల్లల్ని ఎలా నడిపించా అంటే చేయి పట్టుకొని ఈడ్చుకొని పోయి ఆడింది. ఏమిటి, ప్రారంభంలో చేయి పట్టుకుంటే నడుస్తారండి? దోగాడేవాడు చేయి పట్టుకుంటే నడుస్తాడా? 2 చేతులు పట్టుకోవాలా. అవునా? అలాగని కాలు పెడితే నడుస్తాడా? కింద పడిపోతాడు. ఏం చేస్తామంటే మన కాళ్ళ మీద వాని కాలు పెట్టుకొని, నువ్వు ఒక అడుగు వేస్తే వాడు ఒక అడుగు వేసినట్టు, ఈ పక్క ఒక అడుగు వేస్తే వాడు ఒక అడుగు వేసినట్టు. అవునా? అలా ఒక 5 అడుగులు వేసేసరికి మన కాళ్ళును వస్తాయి. వేరే నడిచింది చాలేరా సార్ దిగు అంటాం. అలాగే ఇక్కడ ఏమండి, హానోకు గారు దేవుడితో 300 సంవత్సరాలు నడిచాడంట. అంటే నడవడం అంటే కాళ్ళల్లో కాలు పెట్టి నడవడమా? కాదు ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని పోలికతో నడవడం, దేవుడు ఆజ్ఞ చొప్పున నడవడం, దేవుని పోలి నడుచుకోవడం. అవునా? ఇక్కడ దేవుడు ఆకారం గురించి మనందరికీ తెలుసు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఏమంటే భూమి ఆయన పాదపీఠం అన్నాడు. అవునా? ఆకాశము సింహాసనం అన్నాడు. సింహాసనం మీద కూర్చునే రాజు ఎలా కూర్చుంటాడండి? మనం అది కూర్చుంటాడా? 2 కాళ్ళు కింద దింపేసి కూర్చుంటాడా? ఎలా కూర్చుంటాడు? మా రాజు అంటే హుందాతనంగా కూర్చుంటాడు, ఒక కాలు మీద కాలేసుకొని. అవునా? నేను రాజుని అంటాడు. అప్పుడు కాలు మీద కాలు వేసుకున్నప్పుడు భూమి మీదకి ఎన్ని కాళ్ళు వస్తాయి? ఆకాశం సింహాసనం అయితే ఆ సింహాసనం మీద కాలు వేసుకొని కూర్చుంటే, భూమి మీదకి తన పాదపీఠం అయితే ఈ పాదపీఠం మీదకి దేవుని కాళ్ళు ఎన్ని కాళ్ళు వస్తాయి? ఒక కాలే వస్తుంది. ఎవరైనా అలా కూర్చొని పిల్లల్ని నడిపిస్తారా? ఒక కాలుతో నడిపిస్తారా? నడవడం అంటే అది కాదు ప్రియమైన దేవుని వారా, ఆయన మాట ప్రకారంగా చెప్పడం. అవునా? ఎవరైనా మంచి పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు చెప్పినప్పుడు వీడు చెప్పిన మాట నువ్వు చెప్పినట్టు చేస్తాడు, మాట జవ దాటడు. సంఘంలో ఏదైనా పని చెప్పాడా 100% చేస్తాడు, నమ్మకంగా చేస్తాడు. అవునా? పరిచర్య బాగా చేస్తాడు. ఏమండి, మనల్ని నమ్మి ఏదైనా సేవకుడు ఏదైనా పని చెప్తే 1కి 2 చేయాలా? పెద్దలు అంటారు, చూసి రమ్మంటే కాల్చి రమ్మని చెప్పు. కానీ ఇక్కడ కాల్చి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఆత్మలను నరకానికి వేసేటట్టుగా ఉన్నారు ప్రియమైన దేవుని వల్ల. ఉన్నవాడిని ఈడ్చుకొని పోయి అవునా కాల్చేదానికి తీసుకుపోతారు. నిజంగా కాల్చేవాళ్ళే వేరు. అలా ఉండకూడదండి. అది దేవుని దృష్టికి మహాఘోరమైన పాపం. ఒక ఆత్మను నువ్వు రక్షిస్తే దేవుడు సంతోషిస్తాడు. అలాంటి ఆత్మ పోతే దేవుడు భయంకరుడు. దేవుని నుంచి సహవాసాన్ని నువ్వు విడదీస్తున్నావు, దేవుడు ఒప్పుకుంటాడా? ఆయన మనతో సహవాసం చేయాలన్నప్పుడు నువ్వు విడగొడితే దేవుడు ఊరుకుంటాడా? ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేయనన్నాడు. అన్నీ తెలిసినవే, కానీ మధ్యలో ఏదో సాతాను సంబంధమైన ఆలోచన ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక నమ్మకమైన ఆత్మకు మన ఆత్మను అప్పగించుకోవాలి, అలా నడుచుకోవాలి, ఆయన పోలి నడుచుకోవాలి. ఏమండి, ఇక్కడ హానోక్ గారు 300 ఏళ్ళు బ్రతికి దేవునితో నడిచాడు. అనగా దేవునితో సహవాసం 300 సంవత్సరాలు కలిగినాడు. అవునా? మనకి ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు. అవునా? మెతుషెల 969 సంవత్సరాలు.
మనకు 69 ఉంటాయా? 900 పక్కన తీసేయండి, 69 ఏళ్ళైనా బతుకుతామా? ఏమండి, దేవునికి చివరి వరకు నమ్మకంగా ఉండాలి ప్రియమైన దేవుని వల్ల. అలాంటి వారిని వారి కుటుంబాన్ని చక్కగా దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. కనుక దేవునితో సహవాసం ఇంపార్టెంట్ అండి. మనం ఏదో సాదాసీదాగా తీసుకుంటాం. సంఘం అంటే ఏదో అనుకుంటాం, సహవాసానికి వెళ్ళకపోతే ఏదో అనుకుంటాం. పెద్ద అని ఇప్పుడు బల్లగుద్దినట్టు చెప్పాడు, భయంకరంగా శిక్ష ఉంటుంది, దేవుడు ఒప్పుకోడని. కనుక దేవుడితో సహవాసం మంచిదా చెడుదా? మంచిది ప్రియమైన దేవుని వల్ల. అలాగే ఇక్కడ నోవా గారి కాలానికి వచ్చేసరికి ఏమండి, ఒకసారి చూడండి ఆదికాండము, ఇదే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవావు వంశావళి ఇదే. నోవావు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవావు కూడా దేవునితో నడిచాడు అంటండి. నోవావు కూడా ఏం చేశాడు? దేవునితో నడిచాడు, నిందారహితుడిగా ఉన్నాడు, నీతిపరుడుగా ఉన్నాడు. దేవునితో నడిచే వాళ్ళందరూ ఏమండి, దేవునితో నడిచే వాళ్ళందరికీ ఉండవలసిన క్యారెక్టర్ ఏందన్నప్పుడు నిందారహితుడు, నమ్మకస్తుడుగా ఉండాలి. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు వస్తాయి. అవునా? ఆ నమ్మకాన్ని పోగొట్టుకొని శాపాలు కొని తెచ్చుకొని దేవుని నుంచి సహవాసాన్ని విడదీసుకొని కుటుంబాలు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రియమైన దేవుని వల్ల. ఇక్కడ నోవా గారు కూడా ఎలాగున్నాడంట? దేవునితో నడిచాడు. ఎలా నడిచాడంటే దేవుడు చెప్పినది యావత్తు ఆయన చేశాను. నోవావు అట్లు చేశాను అని అంటారు. అట్లా అంటే దోచలా. నోవావు దేవుడు నోవాకు ఆజ్ఞాపించిన యావత్తు అట్లు చేశాను. మాట తప్పలేదండి. మాట తప్పకుండా నమ్మకంగా, నీతిపరుడుగా, నిందారహితుడుగా, దేవునితో సహవాసం కలిగి ఏమండి ఆయన కూడా నడిచాడంట. ఏం చేశాడన్నప్పుడు పెద్ద ఓడ కట్టాడండి. ఎవ్వరు కట్టలేని ఓడ, ఎవరు చేయలేని కార్యము. అంత కార్యం చేస్తున్నాడంటే దాని వెనకలగా ఆయన గొప్పతనం ఏం లేదు. అంత గొప్ప కార్యాలు ఎవరైనా చేస్తారంటే వాళ్ళ వెనకాల ఖచ్చితంగా దేవుడు ఉండి చేసిస్తాడు అంతే. మనం ఏం చేయగలం చెప్పండి? భూమి మీద మనం ఏం చేయలేమండి. 60-70 వస్తే ఖచ్చితంగా నడవడానికి కూడా ఇబ్బంది మనకు. అలాంటిది ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేయలేమండి, మన నిమిత్త మాత్రం. కానీ ఆయన తోడుగా ఉండి చేపిస్తే గొప్ప కార్యక్రమాలు చేపిస్తాడండి. నోవా గారి 99 ఏమండి ఇక్కడ పెద్ద ఓడను కట్టించాడు. ఎంత ఓడ అన్నప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు. ఏమండి మనం అనుకున్నటువంటి సంఖ్య ఇది, కానీ దేవుని సంఖ్య పెద్దది. చాలామంది ఈ నోవా ఓడ గురించి కూడా తప్పుగా మాట్లాడుతున్నారు. అన్నీ ఆడపడతాయి, అంత పెద్దదా అని మాట్లాడుతుంటారు. అరే దానికంటే డబలు ఉన్నాయి దాంట్లో. నువ్వు కేవలం 84 నీకు ఎంచుకునే చేత కాదు. దేవుడు చేసినట్టు ఎవరైనా ఎంచగలమండి? ఒకసారి నీ తలకే ఉందా నీకు? ఉందంటాడు. దాని మీద ఎంట్రికలు ఎన్నో చెప్పు అని చెప్పాలా. జీవరాశులు పక్కన పెట్టు, నీ తల మీద ఉన్నటువంటి ఎంట్రికలు నువ్వు చెప్పగలవా? అయ్యే చెప్పలేవు, జీవరాశులు చెప్తావా? దేవుడు ఏమండి ఇదే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి పెద్ద చీరను దేంట్లో పెట్టాడంట? అగ్గిపెట్టెలో పెట్టాడంట. ఎవరు ఆయన? తిరుపతి వాసి. అవునా? గిన్నెస్ రికార్డు కొట్టాడు. మనిషి రికార్డులు కొడతా అంటే దేవుడు ఏం కొట్టలేడు చెప్పండి? దేవుడు సమస్తము చేయగలడు ప్రియమైన దేవుని వాళ్ళు. ఆయనకు ప్రశ్న వేసి అంతటోళ్ళు మనం కాదు, ఉండకూడదు. అలాంటి బుద్ధి ఎవరికైనా ఉంటే సాలించుకోవాలి. మత ఛందస్సువాదులు కానీ ఎవరైనా కానీ. అన్నీ పడతాయా ఇవన్నీ చెప్పేది? క్రైస్తవుల మనోభావాలను దెబ్బతినేది. మనం వాటిని విని అవునా లేదా అయితే దానికి పోదాం. అవసరమా?
వాస్తవమేదో తెలియదు, నిజమేందో తెలియదు, అబద్ధమేందో తెలియదు. ఏదో కళ్ళబొల్లి మాటలు రాగానే సంఘంలోంచి వెళ్ళిపోవడం, విశ్వాసంలోంచి తొలగిపోవడం, దేవుని సహవాసం నుంచి దూరం అయిపోవడం. ఈరోజు అయ్యే కదండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అయ్యే. నా ఓడలో ఈ పని లేదా, దేవుడు పరిశుద్ధుడు కాదా, మీ దేవుడు ఆ ఫలానా దేవుడు, మీ ఫలానా ఫారెన్ దేవుడు. అవునా? ఏమండి, దేశానికి ఒక దేవుడు ఉంటాడండి. తలకాయ లేని వాళ్ళు ఆ మాటలు మాట్లాడతారు. కనుక ఆ మాటలు ఏం పట్టించుకోకుండా పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్యం మనలో ఉంది. వాక్యాన్ని పరిశీలన చేయండి, వాక్యాన్ని నమ్మండి, వాక్యంతో సహవాసం చేయండి. ఎవరితో చేసినా కూడా మన జీవితాలు సరిగా ఉండవు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ దినాలు భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం మనం. వినని సంగతులే శ్రద్ధ పెట్టి వినండి, జాగ్రత్తగా ఉండండి. వాక్యాన్ని ముందు పెట్టి మన జీవితాలను ముందుకు కొనసాగించండి. ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. నమ్ముతామండి? సంఘంలో ఉన్నాం, అందరు నమ్ముతామా? సంఘంలో అందరు నమ్మకస్తులేనా? దెబ్బేసేవారు లేరా? మోసం చేసేవారు లేరా? యేసుక్రీస్తు వస్తాడంట. యేసుక్రీస్తు వచ్చేటప్పుడు బుద్ధిగల కన్యకలు 5 మంది ఉంటే బుద్ధి లేని కన్యకలు యాడుండారు? వాళ్ళంతా ఆడే కదా. తిని పడుకొని దేవుడు అంటే భయం లేక, దేవుడితో సహవాసం చేయాలని ఏమండి కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఆయన వచ్చినప్పుడు లేద్దాంలే. ఇరాలో లేరా? ఉంటారండి. అనగా ఎవరిని నమ్మొద్దు. నీ కన్న తండ్రి అయిన దేవుని మాత్రమే మనము నమ్మాలి. చాలా బాగా వినండి, ఎవరిని మీరు నమ్మకండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. ఎవరిని నమ్మాలా? ఎవరితో సహవాసం చేయాలా? దేవునితోనే సహవాసం చేయాలి. రాజులను నమ్ముకున్నట్టు కంటే, ఏమండి మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. మేలు కాదు, ఎంతో మేలు. నువ్వు మేలని వెళ్ళిపోతున్నావు, నువ్వు మేలుకే వెళ్ళిపోతున్నావు. నీకు 1 సెంటు భూమి ఇచ్చాను అనుకోండి, నమస్కారం, నువ్వే నాకు దేవుడు అంటాడు. రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో దేవుడు. ఎందుకు? 2 రూపాయలకు బియ్యం ఇచ్చినాడని వెళ్ళిపోయినారు. 2 రూపాయలకు బియ్యం ఇచ్చినాడని దేవుడు చేసేసినారండి. సృష్టిని కలిగించిన దేవుడు వదిలిపెట్టేసి. కనుక మేలులు కాదు, ఎంతో మేలులు ఉన్నాయి దేవుని నమ్మితే. కనుక దేవునితో సహవాసం కలిగి నడవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ 84 లక్షల జీవరాశులను ఏమండి నోవహు గారి ద్వారా దేవుడు ఆ ఓడలో పడేటట్టుగా పెద్ద గొప్ప కార్యక్రమం చేశాడు. అంటే దేవునితో నడవడం అంటే దేవుడి మాట ప్రకారం, నాకు ఇది కావాలి. ఈ తరములో జనులు ఎలా ఉన్నారంటే భయంకరంగా తయారైపోయారు. వీళ్ళందరినీ నేను అగ్నిగంధకములతో కాల్చి పడేసేదానికి సిద్ధంగా ఉన్నాను, ఇదిగో ప్రకటన చేయించు. వచ్చే వాళ్ళు బాగుపడతారు, రాని వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతారు. నేను చెప్పింది నువ్వు చెయ్యి, నాతో నడువు, నాతో సహవాసం చెయ్యి అంటే ఎస్, ఓకే తండ్రి చేస్తాను. చేశాడా? చేశాడు. దేవునితో నడిచాడు ప్రియమైన దేవుని వాళ్ళ. ఇకపోతే మరొక మాట చూసుకుందాము. అబ్రహాం గారు ఏమండి యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. ఏమండి అబ్రహాం గురించి, అబ్రహాము 99 ఏళ్ళైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధి నడుచు నిందారహితుడై ఉండును. నా సన్నిధిని నడుచుచు అంటే దేవునితో సహవాసం కలిగి చేసుకొంచు, దేవునితో సహవాసం కలిగి నడుచుచు. సహవాసం అంటే దేవునితో నడవడం, దేవుని మాట ప్రకారంగా నడవడం. ఇక్కడ అబ్రహాం గారు కూడా ఎలా ఉండారంట? ఇక్కడ దేవునితో ఏమండి సర్వశక్తి గల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉన్నాడు. అంటే దేవునితో సహవాసం చేసే వాళ్ళంతా ఎలా ఉండారు? నమ్మకమైన వారుగా ఉండాలి, నీతిమంతుడుగా ఉండాలి, దేవుడు చెప్పినది యావత్తు చేసేవారిగా ఉండాలి.
మనందరికీ ఆజ్ఞ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎంతమంది చేస్తానని చెప్పండి? గుండె మీద వేసుకుని చేయగలుగుతున్నామా? అలా చేయలేదు కనుకనే సంఘం ఇలాగే ఉంది. ఒకసారి చేసి చూడండి, ఇది సరిపోతుందా? మోసే అన్న పెద్ద బిల్డింగ్ తీసుకోవాలి, ఇంకా అవునా? స్థలం జరిగిపోతే ఏం చేస్తారు? ఇంకా పెద్దది తీసుకోవాలి. దేవుని గొప్పగా ఆరాధించాలా, దేవునితో సహవాసం చేసే వాళ్ళు ఎక్కువైపోవాలా. ఆ దినము సమీపించుకొని మరీ ఎక్కువగా మీరు సమాజంగా కూడుకోవాలి, అవునా? అలా కూడుకోవాలంటే దేవుడు మనకు చెప్పినది చేయడమే దేవునితో సహవాసం చేయడం. దేవునితో నడవాలి. మనం దేవునితో నడుస్తున్నామా? మన సహవాసం దేవునితో కలిగిందా ఏమిటి అనేది మన పాఠం. కనుక ఇక్కడ అబ్రహాం గారు కూడా దేవునితో నడిచాడు. అలాగే అబ్రహాం గారిని ఏమని పిలిచాడంటే, నువ్వు నా స్నేహితుడివి. అబ్రహాం, యు ఆర్ మై ఫ్రెండ్. స్నేహితుడు అయిపోయాడండి, అవునా? చాలామంది వాళ్ళకే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఏమని? నా దేవుడే దేవుడు, నేను చచ్చిపోతే ఖచ్చితంగా పరలోకానికి పోతానని చెప్తారు. ఏంటి అంత ధీమానా? అలా అని ఎవరు చెప్పాలి? పలానా ఆయన నాతో నడిచాడు, అవునా? పలానా ఆయన ఖచ్చితంగా పరలోకానికి పోతాడు, నేను పలానా ఆయన దేవుడు అని ఎవరు చెప్పాలా? దేవుడే చెప్పాలా, అవునా? ఏమండి, కోర్టులో ఒక ముద్దాయి ఉంటాడు, ఒక నేరస్తుడు. అతను జడ్జి ముందర నిలబడి, నేను దొంగను కాదు, ఈ శిక్ష నేను చేయలేదు, నేను నీతిమంతుడును, నా వంటి వాడు భూమి మీద ఎవడు లేడని అంటాను అనుకో, ఈయన కాళ్ళు ఎరగొట్టని అంటారు. నువ్వు తప్పు చేసి ఈ బోన్లోకి వచ్చావు, మళ్ళీ ఇవన్నీ విప్తానవా అన్నాడండి. ఇతని గురించి ఎవరు చెప్పాలా? ఇంకొక లాయర్ చెప్పాలా? ఎస్ యువర్ ఆనర్, ఇతడు ఏ పాపం చేయలేదు, ఇతడు ఏ తప్పు చేయలేదు, ఇదిగో నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఆపోజిట్ లాయర్ చెప్పాలండి. లాయర్ చెప్తే సాక్ష్యం చెల్లుతుంది, అవునా? ఇక్కడ దేవుడే అబ్రహాం గురించి నా స్నేహితుడని దేవుడే సాక్ష్యం ఇస్తాడు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడని ఎవరు చెప్పారు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చెప్పుకున్నారా? దేవుడే చెప్పాడా? దేవుడే చెప్పాడు. ఏంటి, మన కొద్దీ మనం చెప్పుకుంటే అది తాత్కాలికం, దేవుడే చెప్తే అది శాశ్వతం. కనుక ఇక్కడ దేవుడిని ఫ్రెండ్ అంటున్నాడు. ఏమండి, ఫ్రెండ్ అన్నప్పుడు మాట్లాడేటప్పుడు ఏదైనా బోర్ కొడుతుందండి? బోర్ కొడుతుందా? ఇప్పుడు దేవుని వాక్యం ఇష్టం ఉందనుకోండి మనలో, నేను 3 గంటలు చెప్తాను అనుకోండి, చెప్తాను అనుకోండి, వింటారా? ఏమండి, మొన్న వేరే సంఘంలో గుడ్ ఫ్రైడే ఎన్ని గంటల వరకు జరగాల? 3 గంటల వరకు జరగాల ఏమండి అని బయట. కానీ ఒక ఆయన ఏం చేశాడంటే, ఆయనకు బీపీ ఉంది, షుగర్ ఉందంట. ఆయన ఏం చేశాడన్నప్పుడు మధ్యలో అలిగి ఏమండి వెళ్ళిపోయాడండి. నాకు షుగర్ ఉండేది నీకు తెలీదా, నా బీపీ ఉండేది నీకు తెలీదా, 3 గంటల వరకు తినకుండా కూర్చోవాలి నేను, కానీ 3 గంటల వరకు కూర్చోాల్సిందే, అవునా? సరే, నీకు ఆకలి అవుతుంది, ఇప్పుడు మీలో ఎవరికైనా ఆకలి అవుతుంది, అన్నం ఎక్కడుంది? ఎక్కడుందినా? వెనకలు ఉంది. మనందరు తెలుసా? సైలెంట్కి పోయి తినేసిరా, అంతే కదా. ఇంటికి వెళ్ళిపోతే నువ్వేమైనా సేవకుడివేనా? ఇదేమైనా సంఘమా? ఇదేమైనా సినిమానా 3 గంటలే ఆడడానికి అని అంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? వీళ్ళు దేవునితో నడిచిన వాళ్ళ, దేవునితో సహవాసం చేసిన వాళ్ళ? ఏమండి, సంఘంలో రకరకాల మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. అన్నిటినీ ఒక నాయకుడిగా అనుభవించాలంటే చాలా తలపోటు. కనుక మనం ఎలా ఉండాలంటే సేవకునికి సహకారులుగా ఉండాలి, సనిగే వాళ్ళుగా ఉండకూడదు, అవునా? సనిగే వాళ్ళుగా ఉండాలి. ఇదంతా ఉంటే ఏం జరుగుతుంది అన్నప్పుడు దేవునితో సహవాసం కోల్పోతాం, అసలైంది మర్చిపోయినా మనం.
అన్నము గుర్తుపెట్టుకొని సేవకుని తిట్టుకొని సంఘం మీద నింద వేసి అన్నం కోసం, ఆకలి కోసం, అవునా? అదే సమయంలో నా నిమిత్తం ఆకలి తప్పిగల వారు ధన్యులోని వాక్యం గుర్తు చేసుకోవచ్చు కదా, అది గుర్తు రాదు. షుగర్ ఉంది, వేపు ఉంది, తినాలి కదా. దేవునితో సహవాసం కలిగిన వారికి ఉండకూడని లక్షణం అది. కనుక ఇక్కడ అబ్రహాము దేవునితో స్నేహంగా ఉన్నాడు, అవునా? ఈ సొదొమ గొమొర్రా ప్రాంతంలో విచ్చలివిడితనం అయిపోయింది ప్రియమైన దేవుని వల్ల. ఈరోజు భూప్రపంచం కూడా అలాగే అయిపోయింది. సొదొమ గొమొర్రా పట్టణాన్ని తలపిస్తున్నటువంటి నేటి ప్రపంచం అలాగే ఉన్నారు ఇప్పుడంతా. ప్రతి సిటీలో అదే ఉంది, ప్రతి పట్టణంలో అదే ఉంది. సొదొమ గొమొర్రా ప్రాంతంలాగానే ఉంది. అలాంటి ప్రాంతంలో ఒక నీతిమంతుడు దేవునితో సహవాసం కలిగిన వాడు అడుగుతున్నాడు, నువ్వు నా ఫ్రెండ్ అన్నావు, ఫ్రెండు ఏమనుకోవద్దు, 50 మంది ఉంటే కాపాడుతావా పట్టణాన్ని? కాపాడుతా అబ్రహాం. మరలా అడుగుతాడు, 40 మంది ఉంటే అంట. మరలా అడుగుతాడు, 30 మంది. ఇలాగా క్లోజ్గా ఇన్నిసార్లు ఎవరితో మాట్లాడతాం మనం? మన ఫ్రెండ్ అయితేనే మాట్లాడతాం, అవునా? స్నేహితుడైతేనే వింటాడు మన మాట. నా స్నేహితుడని నేనే స్టేట్మెంట్ ఇచ్చా, మళ్ళీ నీ మీద కోప్పడితే ఎలాగా? నువ్వు ఏది చెప్తే అదే, నీ మాటే నా మాట, అవునా? కనుక 10 మంది కాడికి వస్తారండి. అంటే ఇన్నిసార్లు దేవునితో మాట్లాడాడంటే దేవునికి ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏంది? సహవాసం కలిగి ఉన్నారండి, అవునా? సహవాసం కలిగి ఉన్నారు కనుక ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. కనుక ప్రియమైన దేవుని వల్లరా మనము కూడా దేవునితో సహవాసం చేస్తే, మనం కూడా దేవునితో మాట్లాడేటప్పుడు దేవుడు ఎన్నిసార్లైనా వినడానికి సిద్ధంగా ఉన్నాడని గ్రహించాలి. ఇక్కడ అబ్రహాం మాత్రమే కాదు ఫ్రెండు, మనం కూడా ఫ్రెండే. మనం బిడ్డలం, కుమారులం, అవునా? కలెక్టర్ ఫ్రెండ్స్ ఉంటారనుకోండి, వాళ్ళిద్దరూ ఎన్నిసార్లైనా మాట్లాడుకుంటారు. కానీ ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఉంటారు, అవునా? పిల్లలతో కలెక్టర్ అయినా ఎలా ఉంటారు చెప్పండి? ఫ్రెండ్ కన్నా ఇంకా క్లోజ్గా ఉంటాడు, అవునా? ఇప్పుడు మనం దేవుని పిల్లలం, మరి దేవునితో మనం మాట్లాడడానికి ఎన్నిసార్లు మాట్లాడచ్చు? మనం దేవునితో ఎన్నిసార్లు అయినా మాట్లాడచ్చు. ఇన్నిసార్లే మీరు మాట్లాడాలని ఏమైనా ఉందా? ఇన్నిసార్లే మీరు సహవాసం కలిగి ఉండాలని ఉందా? ఏం లేదు. అయితే దేవునితో మాట్లాడడం అంటే ఎలాగా? దేవునితో మాట్లాడడం అంటే ఎలాగా? ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? మళ్ళీ ఎలా మాట్లాడతాము? గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. దేవునితో మనం ప్రార్థన చేయాలి. అందుకే మన పాఠ్యభాగం ఏంది? వీరు అపోస్తల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండాలి. సహవాసం అనేది తెగిపోనిదిగా ఉండాలి, ఎడతెగనిదిగా ఉండాలి. ఇప్పుడు దేవునితో మాట్లాడడం మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం చెప్పండి? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం అండి? ఎన్నిసార్లు చేస్తామంటే 3 సార్లు ఖచ్చితంగా చేస్తారు, అవునా? దావీదు ఎన్నిసార్లు చేశారన్నప్పుడు 7 సార్లు చేశాడంట. అలాగే దానియేలు గారు 3 సార్లు. అంటే మనం దానియేలు గారి మాదిగా 3 సార్లు, అవునా? యెరూషలేము చుట్టూ తిరిగి దేవాలయం చూసి మోకాళ్ళని చేతులు జోడించి 3 సార్లు ప్రార్థన చేస్తాం. మనం ఎప్పుడు చేస్తాం? ఎన్నిసార్లు చేస్తాం? పొద్దున చేస్తాం, పొద్దున అదే టిఫిన్లో. మధ్యాహ్నము ఇప్పుడు పోతానే, తండ్రి మీరు ఇచ్చారు స్తోత్రం, నాకు ఆత్రం మీకు స్తోత్రం. మరలా రాత్రి మరలా ఇచ్చారు, మళ్ళా తింటాను, ఇంకంతే. 4వసారిలే. ఎవరైనా 4వసారి తినేవాళ్ళు ఉంటే 4వసారి ప్రార్థన, అవునా? మనం కూడా 3 సార్లు చేస్తారు. 3 సార్లు చేసినా పర్వాలేదు ప్రియమైన దేవుని వల్లరా. అస్సలు చేయని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి దేవుడు ఎంత బాధపడతా చెప్పండి. ఇవి నాతో ఒక్కసారి కూడా సహవాసం చేయలేదు.
నాతో ఒక్కసారి కూడా సాహసం చేయడం లేదు. ఎప్పుడూ వీడు వాని పని వాడే వాడే వాడే. దేవుడు ఎంత బాధపడతారు చెప్పండి. కనుక ప్రియమైన దేవుని వలన మనము దేవునితో సహవాసం కలిగి ఉండడం చాలా ముఖ్యం. సంఘముతో సహవాసం చేయడం. ఇక ఎవరితో చేయాలని ఏమండి, ఒకసారి మోసే గారిని కూడా ఈ సందర్భంలో ఆలోచన చేద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము, నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం చూడండి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోసేతో ముఖాముఖిగా మాట్లాడెను. ఎలా మాట్లాడుతున్నాడంట మోసే దేవునితో? ముఖాముఖిగా. అందరితో మాట్లాడినట్టు కాదు, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఏమండి, ఇలాంటి ముఖాముఖిగా మాట్లాడి దేవునితో క్లోజ్గా ఉండి దేవునితో సహవాసం కలిగిన భక్తులు ఏమండి మోసే గారు. అవునా? అలాంటి మోసేని పట్టుకొని జనాలు ఎలా అవమానిస్తారో తెలుసా? ఎవరో కాదు, తన సొంత వాళ్ళే. ఎవరు? అక్క. అవునా? మిరియాము. అలాగే అహరోను వాళ్ళ అన్న. వీళ్ళు ఏమండి ఆ మోసే కూసు దేశంలో ఉన్నటువంటి ఆమెను వివాహం చేసుకుంటాడు. కూసు దేశం అంటే నాకు తెలిసి నీగ్రోస్ అనుకుంటా. నీగ్రోస్ అంటే ఎలా ఉంటారు వాళ్ళు? నల్లగా ఉంటారు. మనం తెల్లలం అయితే నువ్వు నల్లలం చేసుకునేవే, ఇది తగునా అని మోసేతో ఏమండి సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు. మోసే ఎవరు? మోసే దేవునితో స్నేహితుడు. దేవుని స్నేహితుడు మోసే. ఎవరితో ఏమండి చాలామంది మాట్లాడేటప్పుడు ఎలా అంటే అలా మాట్లాడతారండి. మన ఎదుట ఉన్నది ఎవరు అనేది కూడా చూసుకోకుండా మాట్లాడతారు. అవునా? ఒకనాడు ఏమండి పెద్దలు అనగానే పెద్దలు వాళ్ళని చూసి ఎదుట వచ్చేవాళ్ళు కాదండి. నా చిన్ననాటి నాకు ఇప్పటికి గుర్తున్నాయి. మా పెద్దనాయన ఎదురుగా వచ్చాడు అనుకోండి, అస్సలు పోలేనండి, అస్సలు పోలేను. ఎందుకు? భయం. ఈయన ఇక్కడ ఉన్నాడంటే నేను ఒక 2 కిలోమీటర్ అవతల తిరుక్కొని పోవాలా. కానీ ఈరోజు అలా ఉండారండి. వరా ముసలోడా, నీ మాట ఏది నేను వినేది అంటున్నారు. అవునా? ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మోసే గారు ఎవరండి? దేవుని స్నేహితుడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అంత సహవాసం కలిగిన వాడు. అలాంటి సహవాసం కలిగిన ఆయనతో ఏమండి తన సహోదరి తన అన్న ఎలా మాట్లాడుతున్నారు? ఆమె నా పెళ్లి చేసుకున్నాను అని బాధిస్తున్నారు. ఏంటంటే ఏమైందన్నప్పుడు ప్రియమైన దేవుని వల్ల వాళ్ళకి ఏం జరిగింది? కుష్ఠరోగం వచ్చి ఏమండి బాధతో వాళ్ళు బాధపడుతున్నారు. అంటే దేవుని సేవకునితో దేవుని సహవాసంతో దేవునితో సహవాసం కలిగినటువంటి మనలాంటి జనాంగంతో ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళకు పట్టే గతి ఏంది? రోగాలు, హింసలు, బాధలు, మరణం కూడా సంభవిస్తుంది. ప్రియమైన దేవుని వల్ల దేవునితో పెట్టుకోవద్దు. అందుకే మనతో ఎవరైనా పెట్టుకుంటే ఆయన కనుగుడ్డిలో ఏలు పెట్టినట్టే అంట. వాడు మనల్ని అనుకుంటున్నాడు, ఆ ఉంది ఉద్యమంలో ఉంది పెద్దామా, ఆమె ఏం చేస్తుంది, దొబ్బితే పడిపోతుంది అని అనుకుంటా. కానీ నువ్వు పెట్టుకునేది ఎవరితో తెలుసా? జీవము గల దేవునితో. చిన్నవాళ్ళు ఉంటారు, వీడేముంది తక్కువ ఉంది, వీనికి ఏముందని చులకనగా చూసేవాళ్ళు ఉంటారు. అవునా? కులాల పేరట, మతాల పేరట, ఏమండి ఆర్థిక పరిస్థితుల పేరట సరిగా బట్టలు లేని వాళ్ళు ఒక విధంగా చూస్తారు, సరిగా బట్టలు ఉన్నవాడిని ఒక విధంగా చూస్తారు. ఇలాంటి సంఘాల్లో ఉన్నాయంటే ఉన్నాయి. ప్రియమైన దేవుని ప్రశస్త వస్త్రము కలిగిన వారిని రండి, ముందుకు రండి అంట. మామూలుగా వస్తే పట్టించుకోమండి, వందనాలు కూడా లేదు. ఎమ్మెల్యే వచ్చారనుకోండి, ఇప్పుడు అందరూ ఎమ్మెల్యేగా పెడతారు. ఎమ్మెల్యే ఎవడో మనవాడు వాడు క్రిస్టియన్ కాకపోయినా నమస్తే సార్, నమస్తే సార్
ఏమొస్తుంది వానికి నమస్తే పెడితే? సహోదరుని పెట్టండి, సహవాసం పెరుగుతుంది. అని పెట్టకపోయినా బాధలే, ఎమ్మెల్యేకి ఏ పెట్టకపోయినా బాధలే. సహోదరుని ఎదురుపడినప్పుడు వందనాలు చెప్పుకోవాలి, చేకండించుకోవాలి, హృదయాలు కలిసిపోవాలి, దేవునితో సహవాసం కలిగి ముందుకు వెళ్ళాలి. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మోషే గారు కూడా ఏమండి దేవునికి సాత్వికుడు, స్నేహితుడు, మంచివాడు. కానీ వాళ్ళ సొంత సహోదరుడే, అన్నదమ్ములే అతని మీద సనుగుకున్నారు. దేవుడు ఏమండి మోసే ఎవరిని ఏమన్నా కూడా మోసేనంటే దేవుడు అస్సలు ఊరుకోడండి, అస్సలు ఊరుకోడు. ఎందుకంటే దేవుడు అందరితో మాట్లాడినవాడు, కానీ మోసేతో ఇక్కడ ఎలా మాట్లాడాడు? ముఖాముఖిగా మాట్లాడినాడట. అంత క్లోజ్ అండి. ఒప్పుకోడు ఆయన ఎవరైనా అంటే అస్సలు ఒప్పుకోడు దేవుడు. మనల్ని కూడా ఒప్పుకోడు. మనల్ని ఎవరైనా వచ్చి మతశాంతి సోదు మీరు రాకండి అది అన్నారు అనుకోండి, అస్సలు ఒప్పుకోడు. యేసు ప్రభు చెప్పిన మాట గుర్తు చేసుకోవాలి. ఏమని? మిమ్మల్ని ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళ గ్రామంలో ఎవరైనా చేర్చుకోకపోతే మీరేం చేయాలా? మీసాలు మెలేసి తొడగొట్టకూడదు, ఖాళీగున్న దుమ్ము దులిపి వెనుక్కొచ్చేయాలి, మిగిలింది నేను చూసుకుంటా అంటాడు. అప్పుడు మనకు సేఫ్టీ. అవునా? సేఫ్టీనా కదా? సేఫ్టీ ప్రియమైనదా? బస్టాండ్లో కరపత్రికలు పంచుతా అంటే నీకు అంత చేత కానప్పుడు నువ్వు పట్టుకొని వెళ్ళకూడదయ్యా, వెళ్ళకూడదు అంటున్నాడు ఒక సేవకుడు. అవునా? ఏదైనా మంచి సలహా ఇవ్వాలి కానీ నువ్వు పోకూడదంటే అసలు పోయి అతను చెప్పిందంతా చెప్పి తప్పించుకొని వచ్చినా లేదా? అలా కాదని నోటుదులతో నీ వాగాడు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? దాడి చేస్తారు. అక్కడ ఒంటరిగా ఉన్నాం, మనకు బలహీనతలో ఉన్నాం. ఎలాగోలా అక్కడి నుంచి మనము తప్పించుకునే మార్గం చూడాలి కానీ తొడలు కొట్టి వేషాలు వేసి సవాలు విసరకూడదాడ. వాళ్ళు ఏం చేస్తారు? దేంతో దాంతో కొట్టి చంపేస్తారు. అక్కడికి మనకు చాప్టరు క్లోజ్. ఏమో నీ ద్వారా దేవుడు ఇంకొక ప్రాంతంలో ఏమైనా సువార్త జరిగించేది ఏమైనా ఉండొచ్చేమో. ఏది జరిగినాక మనం మంచి మేలుకి అనుకోవాలా. సహోదరులలో ఏమండి ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఇదిగో సలహాలు ఇవ్వు, మంచిగా ఉండు, ప్రిపరేషన్ ఇవ్వు, ఇదిగో ఇలా వెళ్ళు. ఇద్దరు యేసుక్రీస్తు సువార్తకి వెళ్ళేటప్పుడు ఎంతమంది పొమ్మన్నాడండి? ఇద్దరిద్దరుగా పొమ్మన్నాడు. ఎందుకు? ఏమో నా కళ్ళు తిరిగి పడిపోతే ఇంకొకరు లేపుతాడేమో, ఆడు కళ్ళు తిరిగిపోతే నేను లేపుతానేమో. అవునా? ఏ ఉపాయం వస్తుందో తెలియదు కనుక మీరు ఇద్దరిద్దరికి వెళ్ళండి. అలాంటి సలహాలు ఇవ్వాలి కానీ నీకు చేత కాదు, వాడి చేత పాపం పోయినాడు స్వార్థ పంచేకి. అవునా? కనుక ప్రియమైన దేవుని వల్లరా దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఏమండి ఇకపోతే మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడ్డాడు. అలాగే అబ్రహాం గారితో చాలాసార్లు మాట్లాడాడు. అవునా? ఇప్పుడు సంఘంలో ఉన్నాం మనము. సంఘంలో ఒకరు రాలే, ఒక కుటుంబం రాలే. ఏం చేయాలా? మనం వచ్చి ప్రార్థన చేసుకొని మన సమస్యలు చెప్పుకొని నా పరిస్థితి బాగాలేదు అది ఇది అని చెప్పుకొని ఆమెను అనుకొని వెళ్ళిపోవాలండి. అతడు ఎందుకు రాలేదు? అవునా? ఏ సమస్యల్లో ఉన్నాడు అని మనము ఎంక్వైరీ చేయాలి. ప్రియమైన దేవుని వల్లరా సహవాసంలో ఒక గొర్రె తప్పిపోయింది, మిగిలిన గొర్రెలు ఏం చేయాలా? వెతకాలి. సంఘ కాపరి కూడా ఎలా ఉంటాడంటే ఏమండి తన దగ్గర ఉన్న 99 గొర్రెల గురించి కంటే తప్పిపోయిన ఒక గొర్రె విషయంలో బహు ఆవేదన కలిగి ఉంటాడు, ఆలోచన కలిగి ఉంటాడు. కానీ మనమేమనుకుంటాం? ఇదిగో మా సేవకుడు పట్టించుకోలేదు. అవునా? నువ్వే ఫోన్ చేసి అన్నా నాకు ఇది ఫలానా ఇబ్బందిలో ఉంది, ఫలానా చాటు ఉన్నాను, రాలేకపోయాను నువ్వు చెప్పచ్చు కదా. ఆయన ఎన్ని గొర్రెలు చూసుకోవాలండి? ఎన్ని గొర్రెలు చూసుకోవాలి? ఎన్ని పనుల్లో ఉంటాడు? అవునా? పోయింది నువ్వు ఒక్కడే కదా. నువ్వే ఫోన్ చేసి అన్నా ఫలానా పరిస్థితిలో ఉన్నాను, ఏమనుకోవద్దు, సహవాసానికి నేను రాలేకపోవడానికి కారణం చాలా దూరంలో ఉన్నాను అని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే సేవకుడికి ఎంత నెమ్మదిగా ఉంటుంది. ఓహో ఫలానా పని మీద ఉన్నాడు
అందుకే సహవాసానికి రాలేదు అంటాం. మనకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది, ఫలానా అయినా ఓహో ఫలానా పరిస్థితిలో. ఏమండి అలా ఫోన్ చేసి మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? సంఘంలో ఏమండి బాగా క్లోజ్గా మాట్లాడే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఇప్పుడు సంఘం అయిపోతుంది కదా, గలగల 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 అంటుంది. ఏంది మాటలు? ఏం మాటలు ఉంటాయి? నేను చెప్పిన ప్రసంగం ఏమైనా చెప్తాంటారా మళ్ళా? అవి ఉండవు. వదిన ఎక్కడింది, ఇంటికాడ ఏమైంది, ఏదేదో మాట్లాడతారండి. ప్రార్థన చేద్దారమ్మా అంటే నాకు రాదు, దేవుడితో సహవాసానికి రమ్మంటే నాకు రాదు, అప్పుడు నోరు రాదు. ఏమండి ఆరాధన అయిపోతానే చూడండి, సౌండ్ మామూలుగా ఉండదు ఇక్కడ, అవునా? గలగల గలగల అంటుంది. ఇకపోతే ప్రియమైన దేవుని వల్లరా ఇంటి దగ్గరికి పోయిన తర్వాత ఏమండి రాని వాళ్ళకు ఫోన్ చేసి ఎవరైనా ఎందుకన్నా సంఘానికి రాలేదని మాట్లాడేవాళ్ళు కంటే వాళ్ళు ఫ్రెండ్షిప్గా ఉంటారు చూసినారా? ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరు వచ్చింటారు, మీ ఇద్దరు వచ్చేసారు, ఓకే అయిపోయింది. మీ ఇద్దరు ఎవరి గురించి ఆలోచన చేయాలా? రాని వాళ్ళ గురించి ఆలోచన చేయాలా. కానీ మీ ఇద్దరు ఏం చేస్తే తెలుసా, మీరు బెస్ట్ ఫ్రెండ్స్. ఫోన్ చేసి గంటలు 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 నీ ఇంట్లో రచ్చ ఆమెకు, ఆమె ఇంట్లో రచ్చ నీకు, ఇవి మాట్లాడుతుంటారండి. దేవునితో సహవాసం కలిగిన వారు ఇది తగదు. సంఘం పట్ల సేవకుడికి ఎంత ఉందో మనకు కూడా అంతే బాధ్యత ఉంది. ప్రియమైన దేవుని వారలారా, వాళ్ళే ఫ్రెండ్షిప్, వాళ్ళే మాట్లాడుకుంటారండి, వాళ్ళే మాట్లాడుకుంటుంటారు. 24 గంటలు వాళ్ళే మాట్లాడుతుంటారు. వేరే సవద్దంతా అన్న ఓకే అంతే. ఎంతకన్నా ఎక్కువ మాట్లాడతారండి? మాట్లాడరండి. అంటే బ్యాచ్లు ఉంటారు, ఫ్రెండ్షిప్ బ్యాచ్లు. అందరితో స్నేహం కలిగి ఉండాలి ప్రియమైన దేవుని వారలారా. ఇకపోతే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన దేవునితో ఎలాగ సహవాసం కలిగి ఉన్నాడంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలకడ లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించు ఉండెను. ఏమండి ప్రార్థన చేస్తున్నాడంట, దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే దేవునితో ప్రార్థన చేయడం అంటే దేవునితో సహవాసము కలిగి ఉండడము. ఎప్పుడు సహవాసం కలిగి ఉన్నాడు ఆయన? పెందలకడనే. ఇప్పుడు మనం కూడా ఎప్పుడు సహవాసం కలిగి ఉండాలి దేవునితో? మనము కూడా పెందలకడనే. ఎందుకు పెందలకడే? పెందలకడ వాతావరణం ఎలా ఉంటుంది తెలుసా? ప్రశాంతంగా ఉంటుంది, అవునా? అనుకోకుండా మీకు జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశాడు. ఎవరు? మా జగన్మోహన్ రెడ్డి అంటే నేను నోర్లు తెరుచుకుంటాను అందరు. ఆయన మనకు చేయడం పొరపాటున చేశాడు అనుకుందాం, అవునా? ఇక్కడ వాక్యం జరుగుతూ ఉంటుంది. ఏమండి ఏం చేస్తాము? లేదంటే బజార్లో ఉన్నాం అనుకోండి, బజార్లో ఉన్నాం, ఏం చేస్తాం చెప్పండి? ఆ బజార్లోనే మాట్లాడతామా? మాట్లాడదామండి. ఎవ్వరు లేని ప్రదేశానికి పోయి నిశ్శబ్దంగా ఉన్న దాడికి వెళ్ళి ఇంపార్టెంట్ పర్సన్ నాకు ఫోన్ చేశాడు కనుక నేను ఆయన మాటలు వినాలి, అవునా? అవునా కదా? ఇక్కడ దేవుడితో పెందలకడనే అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు అంట యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు అరణ్యాన్ని అంటే అక్కడ ఫోన్ చేసింది ఇంపార్టెంట్ పర్సన్. ఆయన మాట్లాడేది దేవునితో సహవాసం కలిగి ప్రార్థనాపూర్వకంగా దేవునితో సహవాసానికి పోతున్నాడండి, ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి. అంటే నువ్వు దేవునితో మాట్లాడేప్పుడు అంటే మనం కూడా దేవునితో మాట్లాడాలా. ఎలా మాట్లాడాలా? ప్రార్థనాపూర్వకంగా మాట్లాడాలా. కానీ చాలామంది స్టేజ్ మీద మాట్లాడాలని కోరుకుంటారు, అవునా? నాకు ప్రార్థన ఇవ్వలేదని అలిగేవాళ్ళు కొంతమంది, పాట ఇవ్వలేదని అలిగేవాళ్ళు కొంతమంది, అవునా?
కానీ దేవుడితో మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలన్నప్పుడు నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. అది సహవాసం అంటే. ఆడున్న వ్యక్తి గొప్ప వ్యక్తి, ప్రశాంతమైన వాతావరణం ఉండాలా. అలాగే ఇక్కడ పెందల కడనే లేచాడంటండి. పెందల కన్నే. ఎందుకు పెందల కన్నే? నేను దేవునితో తప్ప ఎవరితో సహవాసం చేయలేదు, ఫస్ట్ దేవునితో సహవాసం చేయాలా. అవునా? ఏమండి, మనం కూడా పెందల కడనే లేస్తాం. ఎవరితో సహవాసం చేస్తాం చెప్పండి? మనం లేవగానే ఎవరితో చేస్తాం తెలుసా? ఇలా తడుముతామండి, ఇలా తడుముతాం. ఏంది? సెల్లు. అలాగే సెల్లు దొరుకుతుంది. సెల్లు దొరుకుతానే ఫోన్లో మాట్లాడడం, లేదంటే బజార్లోకి వెళ్ళి పక్కింటి ఆమెకు ఈమెకు ఏమంటే పెందల కాడనే కసు దేశానికి వస్తారు కదా ఆడవాళ్ళు. ఆమె ఒక చీపరి తెచ్చుకొని ఈమె చీపరి. మగవాళ్ళు బజార్కి వెళ్ళిపోతే ఆడ 10 మందితో మాట్లాడాలి, ఈమె ఇంటికాడ 10 మందితో మాట్లాడాలి. తర్వాత దేవుడు గుర్తుకొస్తాడు. కానీ దేవునితో సహవాసం కలిగిన వారు లేవగానే తండ్రితో సహవాసం చేయాలి, అంటే ప్రార్థన చేయాలి. అంటే తండ్రితో సహవాసం ముఖ్యమా అంటే ఎస్, ముఖ్యమండి. అది మనకు, మన కుటుంబానికి క్షేమకరం, మన ఆత్మీయ అభివృద్ధికి ఎంతో మేలు. అది లేవగానే ప్రార్థన చేస్తే మనిషి ఎంత బాగుంటుంది. కానీ మనం లేవగానే ప్రార్థన చేయం, సెల్లు పట్టుకుంటాం, 10 మందితో మాట్లాడతాం. ఆ తర్వాత దేవుడు గుర్తుకొస్తాడు. అవునా? ఏమంటే పనికి పోయేవాడు ఎప్పుడు పోవాలా పనికి? తెల్లవారుజామునే ఒక సర్కిల్ ఉంటుందండి. అక్కడికి పోతే సెంటర్కి వెళ్ళాలి. ఒక సెంటర్కి వెళ్తే అక్కడ నీ పని వాళ్ళు ఉంటారు, నీ యజమానులు ఉంటారు, నిన్ను తీసుకొని పోయేదానికి ఉంటారు. అలా కాదని 10 గంటల పైన పోయావు అనుకోండి, ఎవరైనా పనికి పిలుస్తారండి? ఎవ్వరు ఉండరాడ, నువ్వు తప్ప. ఇక్కడ పెందల కన్నా యేసుక్రీస్తు ప్రభువులు వారు ఎందుకంటే నా దేవునితో నేను మొట్టమొదటిగా మాట్లాడాలి, సహవాసం ఆయనతోనే చేయాలి అని. ఏమండి, యేసుక్రీస్తు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. అలాగే ఒక మోసే, ఒక అబ్రహాము, ఒక హానోకు, ఒక దావీదు కూడా పెందల కడనే దేవునితో సహవాసం చేస్తాడని ఉంటుంది. కనుక ప్రియపడే దేవుని వల్లరా మన సహవాసము ఎవరితో ఉన్నప్పుడు దేవునితో. యేసుక్రీస్తు కూడా దేవునితో చేశాడు, మనము కూడా దేవునితో సహవాసం చేయాలి. ఇకపోతే ప్రియమైన దేవుని వల్లరా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం నుంచి చూడండి. ఇక ఎవరితో మనం సహవాసం చేయాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసము మిమ్మును పిలిచిన ఏమండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. అంటే దేవుడు మనల్ని పిలిచాడు. ఏ దానికి నిమిత్తం పిలిచాడు అన్నప్పుడు తన కుమారునితో సహవాసం చేయడానికి, తనతో సహవాసం చేయడానికి పిలిచాడు. అవునా? చీకటిలో నుంచి మనం తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచాడు. పిలిచి నువ్వు నాతోనే మాట్లాడాలా. ఏమండి, భర్త భార్యతో అంటాడు నువ్వు నాతోనే మాట్లాడాలా. అవునా? ప్రేమించుకునే వాళ్ళు ఉంటారు, నువ్వు నాతోనే మాట్లాడాలా అంటారండి, అంటారా? నేను పలానా టయానికి పలానా సాటరా నువ్వు ఉండాలంటే ఏముంటాడు? ముందే ఉంటాడు. తన ప్రేయసి చెప్పింది అనుకో, పలానా పార్కులోను పలానా టయానికి నేను వస్తున్నాను అనుకోండి, ముందే వాలిపోయి ఉంటాడండి, ముందే వాలిపోయి ఉంటాడు. ఇక్కడ దేవుడు మనల్ని పిలిచాడు. పాపంలో ఉన్న మనల్ని, ఏమండి, దేవునితో సహవాసం లేని మనల్ని పిలిచాడు తన సహవాసం కోసం. ఎప్పుడు రావాలా? మనము ముందే రావాలా. పలానా టైం చెప్పాడు ఆయన, పలానా టైం చెప్పాడంటే ముందే రావాలా. ఇక్కడ ఎవరితో సహవాసం చేయాలన్నప్పుడు తన కుమారునితో సహవాసం చేయటకు దేవుడు మమ్మల్ని పిలిచిన నమ్మదగిన దేవుడు. ఇకపోతే సహోదరులారా, మీరందరూ
ఏకభావముతోనూ మాట్లాడాలని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మనలో కలహాలు, కోపాలు ఇవన్నీ ఏవి ఉండకూడదు. కేవలం ఒక సహవాసం మాత్రమే ఉండాలి. కనుక పెందెనకండే మనం తన కుమారునితో సహవాసం చేయాలి. ఏమంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎవరితో సహవాసం చేశారంట? వాళ్ళు అమోరీయులు, ఫిలిస్తీయులు, ఏమండి దేవుని జనాంగం కాని వారితో ఏం చేశారు? దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారితో సహవాసం చేశారు, వారి పద్ధతులు అనుసరించారు. లాస్ట్కి ఏమైపోయారు? వాళ్ళు ఇతర దేవతల తట్టు వాళ్ళు వెళ్ళిపోయారు. అవునా? ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దాం ప్రియమైన దేవుని వల్ల. మొదటి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. ఇశ్రాయేలైన దేవుడైన యెహోవా ఏమండి మీరు ఇతర దేవతలను మీరు వెంబడింపవద్దు అన్నాడు. అవునా? మీరు ఎవరిని వెంబడించాలి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ తండ్రి అయిన దేవునికి మాత్రమే నువ్వు సేవించాలి. ఆయనతోనే సహవాసం కలిగి ఉండాలా. నువ్వు ఇతర దేవతలతో నువ్వు సహవాసం చేయడానికి ఇష్టం లేదు అని చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఏమండి కీర్తన గ్రంథం చూడండి, 106వ కీర్తన 34వ వచనం. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు వాళ్ళు నేర్చుకునిరి. అందుకే దేవుడు తన ప్రజలతో చెప్తున్నాడు, మీరు అన్యజనుల జోలికి మీరు పోవద్దండి, అన్యజనుల దేవతలను మీరు పూజింపవద్దని తన ప్రజలతో ఆయన చెప్పుకుంటున్నారు. అవునా? కానీ ఈరోజు మన మీద ఉన్నటువంటి పెద్ద నింద ఏందో తెలుసా? మా దేవుళ్ళని మీరు తిట్టారు, మా దేవుళ్ళని మీరు తిట్టున్నారు అంటున్నారు. కానీ ఇక్కడ చెప్పేవాళ్ళు సరిగా లేక ఏమండి ఇక్కడ దేవుడు తన ప్రజలతో చెప్తున్నాడు, మీరు వెళ్ళకండి, వాళ్ళ జోలికి వెళ్ళకండి. కానీ ఈరోజు ఎలా ఉన్నారు చెప్పండి? మన మీద నింద వేశారు, దానికి సమాధానం చెప్పాలి అంతే. కానీ మీ దాంట్లో కూడా ఇది ఉంది అని అన్నారు అనుకోండి, వాని కోపం వస్తుంది. వాడు మనలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు. ఏమండి దేవుడు వాళ్ళ ఇతర దేవతల జోలికి మీరు వెళ్ళొద్దండి అన్నాడు. అలాగే ఉండాలి. అంటే దేవుని మాటని వీళ్ళు ఏం చేశారు? మీరారు. అంటే సహవాసాన్ని వీళ్ళు దూరం చేసుకున్నారు. అలా సహవాసానికి దూరమైన వాళ్ళు ఎవరితో కలిసిపోయినారు? లాస్ట్కు అన్యజనులతో కలిసిపోయారు. వారి క్రియలలో వీళ్ళు పాలిభాగస్తులైపోయారు. కనుక ప్రియమైన దేవుని వల్లరా మనము దేవునితో మాత్రమే సహవాసము కలిగి ఉండాలి. ఆయన వాక్యం తన కుమారునితో ఆయన కుమారునితో మనము సహవాసం కలిగి ఉండాలి. ఇకపోతే ఏమండి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం చూడండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలను. ఏమండి మనల్ని ఏ స్థితిలో పిలిచాడండి ఆయన? ఏ స్థితిలో పిలిచాడు ఆయన? పాపంలో ఉన్నటువంటి స్థితిలో నుంచి మనను పిలిచాడు. అవునా? వచ్చేసాం, ఆయన పిలువగానే వచ్చేసాం. అనగా బాప్తీసం తీసుకున్నాం. బాప్తీసం తీసుకున్న దినాల్లో ఎలా ఉన్నాము? పరిశుద్ధులుగా ఉన్నాం. ఏమండి నిందారహితులుగా ఉన్నాం, దేవునికి నమ్మకంగా ఉన్నాం.
అవునా? టీవీ పెట్టినా కూడా ఒప్పుకునే పరిస్థితిలో ఉన్నాం. కానీ ఇప్పుడు ఎలా అయిపోయినాం? మనం ఎలా అయిపోయాం? వేరే పక్కింటికి పోయామనుకోండి, బాప్తీసం తీసుకున్న ఏ స్థితిలో నుంచి మనం వచ్చామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలా. ఏ స్థితిలో నుంచి వచ్చామంటే మనము మంచి స్థితిలో ఉన్నాము, దేవునితో సహవాసం కలిగే స్థితిలో నుంచి ఆ స్థితికి వచ్చాము బాప్తీసం తీసుకున్నాక. వేరే ఇంటికి పోయిన తర్వాత టీవీ ఆడుతూ ఉంటుంది, బ్రదర్ మనం సినిమాలు చూడకూడదు, అక్క మనము సీరియళ్ళు చూడకూడదు అని హెచ్చరిస్తాం. అవునా? తొలి దినాల్లో ఏ స్థితిలో నుంచి మనం వచ్చామో ఆ స్థితిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలా. సహోదరులారా, ప్రతి మనుషులను ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో మనము సహవాసం. ఆ తొలి దినాలు ఎలా ఉన్నాయండి? ఆ స్థితి ఎలా ఉన్నిందండి? సూపర్ కదా, మంచిగా ఉందండి. ఆ స్థితిలోనే ఉండాలి. కానీ మన స్థితి ఏమైపోయింది? మన స్థితి గతి మారిపోయింది. అవునా? మనమే ఐపీఎల్ పెట్టేస్తున్నాం, మనమే పూతరేకులు పెట్టేస్తున్నాం, రంపపు రేకులు పెట్టేస్తున్నాం. అవునా? మనమే ఏమున్నాయినా చాలా ఉన్నాయి. మొత్తానికి టీవీ రిమోట్ మన దగ్గరికి ఉంది, వద్దని పడేసాము, మరలా వచ్చేసాయి. ఎన్ని ఛానల్ కావాలో అన్ని ఛానల్ మన చేతిలో వచ్చేసాయి. అన్నీ వదిలేసామా? వదిలేసాం. మరలా వచ్చాయా? మరలా వచ్చాయి. ఎవరికి ఏది కావాలో అది. అందుకే మీరు ఏ స్థితిలో నుంచి వచ్చారో ఆ స్థితిలో మీరు ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిలోనే మనం దేవునితో సహవాసం చేయాలా. మన స్థితి చాలా ఉన్నతమైనదండి, చాలా బాగుండింది. అవునా? అప్పుడు వాక్యంలో బాగా వింటున్నాము, గంటలు గంటలు వినేవాళ్ళం మనం. ఆ స్థితి చాలా గొప్పది. అవునా? ఏదైనా పాఠం నేర్చుకోవాలనుకుంటే 1-2 గంటలు ఉంటుందండి. 2 గంటలు వినే వరకు లేచేవాళ్ళం కాదు మనం. కానీ ఈరోజు ఎంత బోధకుడైనా 1 నిమిషం 2 నిమిషాలు పెట్టేసుకుంటున్నాడు. అదేనే వింటామా? దేవుడు మిమ్మల్ని దీవించును అంటాను, అంతే పక్క కొట్టేస్తాం. దాంట్లో ఏదైనా లోక సంబంధమైన వచ్చిందనుకోండి, దాంతో సహవాసం చేస్తాం, అది పూర్తిగా వింటాం. దేవునిది ఏదైనా వస్తే మార్చేస్తాం. ఈ లోక స్నేహం దేవునికి వైర్యం. దేవునితో సహవాసం కలిగి ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళు. ఎవరెవరితో ఉండాలా? దేవునితో ఉండాలా, తన కుమారునితో ఉండాలా. అవునా? మనం ఏ స్థితిలోనే ఉన్నామో ఆ స్థితితోనే దేవునికి సహవాసం చేయాలా. ఇకపోతే చిట్ట చివరిగా ప్రియమైన దేవుని వాళ్ళరా, 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనం. మనం ఎవరితో సహవాసం చేయాలో ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి కదా మనకు. చాలా మిస్ అయిపోయినా నేను అలాగే ఉన్నాను, ఇప్పుడేంది నేనేనా అనిపిస్తుందా? అనిపిస్తుంది. చదమ్మా. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే మాతో కూడా అని అంటున్నాడు ఇక్కడ. మాతో కూడా అంటే సేవకునితో కూడా మనము సహవాసం చేయాలి, సహోదరులతో కూడా మనము సహవాసం చేయాలి. ఇక మన సహవాసం అయితే అంటున్నాడు, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను ఉన్నది. తండ్రితో ఉండాలి, కుమారుడితో ఉండాలి, సేవకునితో ఉండాలి, సంఘముతో ఉండాలి, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునితో ఉండాలి. అవునా? తండ్రి నేను ఏకమైనలాగా మీరును ఏకమై ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, మనం దేవునితో సహవాసం చేసామనుకోండి, అప్పుడు మనము పరిశుద్ధాత్మ కూడా మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మతో కూడా మనం దేవునికి సహవాసం చేసిన వాళ్ళము. యేసుక్రీస్తుతో సహవాసం ఎలాగా? యేసుక్రీస్తుతో సహవాసం దేవునితో సహవాసం చేయాలన్నాం. ఎలాగ సహవాసం చేయాలా? ప్రార్థనాపూర్వకంగా చేయాలి. అవునా? అలాగే యేసుక్రీస్తుతో ఎలాగ చేయాలా? ఆయన ఏమైనా ఇప్పుడు ఉన్నాడా? అమెరికాలో ఉన్నాడా? ఇటలీలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఆయనతో సహవాసం చేయడానికి ఆయన ఎక్కడున్నాడండి?
వాక్య రూపంలో ఉన్నాడు. అంటే వాక్యాన్ని నువ్వు చదువుతుంటే యేసుక్రీస్తుతో నువ్వు సహవాసం కలిగిన వాళ్ళవు. అప్పుడు నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏమండి ఆనందపడతాడు ప్రియమైన దేవుని వల్ల. కనుక మన సహవాసం ఎవరితో అన్నప్పుడు దేవునితో ఉండాలి, యేసుక్రీస్తుతో ఉండాలి, పరిశుద్ధాత్మ దేవునితో ఉండాలి, సహోదరులతో ఉండాలి, సేవకునితో ఉండాలి, సంఘముతో ఉండాలి. ఒకసారి ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకొని మీరు గన ఇలా ఉంటే మీకు, మీ కుటుంబానికి, మీ ఆత్మీయ అభివృద్ధికి, సంఘానికి, సమాజానికి చాలా ఏమండి మేలైనది. కనుక మన సహవాసం ఎవరితో ఉందో ఒకసారి ఆలోచన చేసుకొని మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని దేవునితో మాత్రమే మనం సహవాసం కలిగి ఎక్కువగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తారని, నేను కూడా అలాగే ఉంటానని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాను.